అందరికీ గుడ్ మార్నింగ్. అందరికీ శుభోదయం. సో, ఈరోజు మదనపల్లికి సంబంధించి స్టాక్ ఎంత మాత్రం వచ్చిందేమో మీకు ఈ వీడియోలో తెలియజేసాను చూడండి. నేటితో పోల్చుకుంటే దిగుమతి తగ్గిందా లేదా పెరిగిందా ఏమి ఎట్లా మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. వేలంపాట్లు నిన్న ములకల్చీరు మార్కెట్ లైక్ ఏం రేట్లు వెళ్ళాయి ఏమి ఎట్లా అనేది క్లారిటీగా ఈ వీడియోలో తెలియజేస్తాను చూడండి. ఇంకా తర్వాత ములకల్చీరు అయితే ₹450 వరకు మార్కెట్ జరిగింది. పర్లేదు నిన్న ములకల్చీరు మార్కెట్ కానివ్వండి, ఈవెన్ సాయంత్రం మార్కెట్లో గుర్రంకొండ కానీ చాలా వరకు వేలంపాట్లు ఫాస్ట్గా జరిగాయి మార్కెట్లో వచ్చేసి. ఇంకా మదనపల్లి స్టాక్ విషయం మాట్లాడుకునే ముందు లోలో ప్రోడక్ట్స్ సంబంధించి అలాగే తక్షణం కానివ్వండి, మీరు డైరెక్ట్ కంపెనీ నెంబర్లు బుకింగ్ చేసుకోండి. సో స్క్రీన్ మీద ఉన్నాయి కదా, మీరు ఒరిజినల్గా బుకింగ్ చేసుకోవాలనుకుంటే మీరు డైరెక్ట్గా బుకింగ్ చేసుకుంటే మీకు ఒరిజినల్ బాటిల్తో అయితే వస్తాయి. మీరు బుక్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్స్ అయితే ఉంటాయి. ప్రజెంట్ కొన్ని ప్లేస్లు అవుట్ ఆఫ్ స్టాక్ అయితే నడుస్తుంది. మీరైతే అడ్వాన్స్గా బుకింగ్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్స్ అయితే ఉంటాయి. మీకు కంపెనీ బుకింగ్స్ చేసుకున్నారంటే ఒరిజినల్ బాటిల్తో అయితే మీకైతే వస్తాయి. కింద నెంబర్స్ ఉన్నాయి చూడండి, ఆ నెంబర్కి కాల్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు. ఇంకా మదనపల్లికి సంబంధించి స్టాక్ ఎంత మాత్రం దిగింది ఏమి ఎట్లా అనేది మీకు వీడియోలో తెలియజేశాను. మనం ముందుగా టీవీఎస్ అలాగే కేఏకే జిన్మంట్ లైన్లో మాట్లాడుకుంటే ఈ లైన్లో దిగుమతి తగ్గింది. ఈరోజు దాదాపుగా ఒక 10% మేర దిగుమతి తగ్గింది. ఇంకా తర్వాత ఒకవేళ 7 గంటల తర్వాత స్టాక్ వచ్చినా కూడా చెప్పలేము. సో ప్రస్తుతానికి మాత్రం మన మదనపల్లికి సంబంధించి ఈ పక్క లైన్లో మాత్రం దిగుమతి అయితే ఒక 10% మేర దిగుమతి అయితే తగ్గింది. అలాగే వెంకటేశ్వర మండి అలాగే మదీనా మండి లైన్ వరకు మధ్యలో ఏమైనా జేబీటీ కానీ, ఈ పక్క భాగ్యలక్ష్మి, మాలిక్, వీరభద్ర, సిఎల్టీ అలాగే స్టార్టింగ్ లైన్ కూడా మొత్తం మాట్లాడుకుంటే నేనుతో పోల్చుకుని దిగుమతి మళ్ళీ ఒక 5% మేర ఈ లైన్లో దిగుమతి తగ్గింది. ఓవరాల్గా మార్కెట్ మొత్తం మాట్లాడుకుంటే ఒక 15% మేర దిగుమతి అయితే తగ్గింది. ఈరోజు వచ్చేసి మరి వేలంపాట్లు ఫుల్ స్పీడ్ ఉండొచ్చా అనేది చూడాలి. ఎందుకంటే నిన్న మార్కెట్లు అన్నీ చాలా వరకు సాయంత్రం మార్కెట్ స్పీడ్గా జరిగాయి కదా. సో దాని ఎఫెక్ట్తో ఏమన్నా మార్కెట్ స్పీడ్ ఉండొచ్చా అనేది చూడాలి. ఎందుకంటే దాంతోపాటు దిగుమతి కూడా తోడైంది కాబట్టి, అంటే తగ్గింది కాబట్టి చాలా వరకు వేలంపాట్లు ఫుల్ స్పీడ్ ఉండే ఛాన్స్ ఉంటుంది చూడాలి. క్వాలిటీ ఉంటే ఏ రోజైనా మార్కెట్ స్పీడ్ ఉంటుంది అనేది చూడాలి. దయచేసి రైతులకు ఒకటే రిక్వెస్ట్ చేసేది, మీరు డైరెక్ట్ కంపెనీ నెంబర్కి బుకింగ్ చేసుకున్నా అంటే మీకు ఒరిజినల్ బాటిల్స్ అయితే డైరెక్ట్ కంపెనీ లింకే అయితే వస్తాయి. స్క్రీన్ మీద నెంబర్స్ అయితే ఉంటాయి. మీరు డైరెక్ట్ కంపెనీకి కాల్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు. ఇది ఉండే